ఓం శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. గత భాగంలో మనం అమ్మవారిని వాక్కు యొక్క రూపాలుగా అంటే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే రూపాలలో దర్శించుకున్నాం. భక్తుల మనస్సులనే సరస్సులలో విహరించే రాజహంస ఆ తల్లేనని, ఆమె ఈ సృష్టికి మూలమైన మూల ప్రకృతి అని తెలుసుకున్నాం. ఈరోజు మనం 86 నుండి 90 వరకు గల శ్లోకాల ద్వారా అమ్మవారు శివునితో ఎలా మమేకమై ఉంటారో, భక్తుల హృదయాలలోని అజ్ఞానాంధకారాన్ని సూర్యుడిలా ఎలా పారద్రోలుతారో, మరియు పరమ పవిత్రమైన గాయత్రి మంత్ర స్వరూపిణిగా ఆమె వైభవం ఏమిటో లోతుగా తెలుసుకుందాం. ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి రవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి అంటే అమ్మవారు అపారమైన ప్రభావం కలిగినది. ఆమె కేవలం వెలుగుని ఇచ్చేది మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ వెలుగే ఆమె రూపంగా కలిగిన ప్రభారూప. లోకమంతటా ఆదిశక్తిగా పేరుగాంచిన ప్రసిద్ధ పరమేశ్వరి ఆమె. ఈ సృష్టి అంతటికీ విత్తనం వంటి మూల ప్రకృతి ఆ జగన్మాత. ఆమె మన కళ్లకు కనిపించినప్పుడు అవ్యక్త స్థితిలో ఉంటుంది. కానీ ఈ ప్రకృతిలో మనకు కనిపించే చెట్లు, పుట్టలు, నదులు మరియు ప్రాణుల రూపంలో వ్యక్తమై కనిపిస్తారు. అంటే సృష్టిలో మనకు కనిపించేది, కనిపించనిది అంతా ఆ తల్లి పరివ్యాప్తమే అని మనం అర్థం చేసుకోవాలి. వ్యాపిని వివిధాకార విద్యా స్వరూపిణి మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది. ఈ శ్లోకంలో అమ్మవారు ఈ అనంత విశ్వం అంతటా విస్తరించి ఉన్న వ్యాపిని అని, ఆమె ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో దర్శనమిచ్చే వివిధాకార అని. ఇక్కడ విద్య అనే నామాలు చాలా ముఖ్యమైనవి. మనల్ని మోక్షం వైపు నడిపించే జ్ఞానము ఆమెయే. అలాగే మనల్ని ఈ సంసార బంధాలలో చిక్కుకుపోయేలా చేసే మాయ కూడా ఆమెయే, అంటే అవిద్య. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలిసినట్లు అవిద్యను దాటి విద్యను చేరుకోవాలనే రహస్యాన్ని ఈ నామం మనకు బోధిస్తుంది. పరమశివుడనే కలువ పువ్వు వికసించడానికి అమ్మవారు వెన్నెల వలె ఉండి ఆయన కళ్లకు అమితమైన ఆనందాన్ని ప్రసాదిస్తారు అని ఈ శ్లోకం మనకు తెలియచేస్తుంది. భక్తహార్ద తమోభేద భాను మద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి అంటే భక్తుల హృదయాలలో పేరుకుపోయిన అజ్ఞానమనే చీకటిని పారద్రోలడానికి అమ్మవారు ఉదయించే సూర్యుని కిరణాల సమూహంలా పనిచేస్తారు. ఆమె మంచి పని కోసం శివుడినే దూతగా పంపే శివదూతి. శివునిచే ఆరాధించబడే తల్లి మరియు శివుడే తన రూపంగా కలిగిన శివమూర్తి. మనకు ఎల్లప్పుడూ శుభాలను కలిగించే మంగళస్వరూపిణి ఆ శివంకరి. శివప్రియ శివపర శిష్టేష్ట శిష్టపూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచ మగోచర అనగా అమ్మవారు శివునికి అత్యంత ప్రియమైన అర్ధాంగి. ఆమె పరమశివుని కంటే గొప్పదిగా కొనియాడబడే శివపర. సజ్జనులకు అంటే శిష్టులకు ఇష్టమైన దైవం మరియు వారిచే నిరంతరం పూజించబడే తల్లి. ఆమెను కొలవడానికి ఎటువంటి పరికరాలు లేవు. ఆమెకు వేరే వెలుగు అవసరం లేదు. తానే స్వయంగా ప్రకాశించే స్వప్రకాశ. మన మనసుకి మాటకి అందని అత్యున్నతమైన పరమసత్యం ఆ తల్లి. చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తిర్జడాత్మిక గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత అంటే అమ్మవారు జీవరాశులలో ఉండే తెలివైన చిచ్చక్తి అంటే చైతన్యం. అలాగే ప్రాణం లేని వస్తువులలో ఉండే జడశక్తి కూడా ఆమెయే. అంటే సృష్టిలో ప్రతి అణువు ఆమె స్వరూపమే. పరమ పవిత్రమైన గాయత్రి మంత్రం ఆమెయే. గాయత్రికి ముందు పలికే ఓం భూర్భువస్సువః అనే వ్యాహృతులు ఆ తల్లే. 3 కాలాలలో చేసే సంధ్యావందనం ఆమెయే. వేద విధులైన పండితులందరూ నిరంతరం సేవించే జ్ఞానమూర్తి మన జగన్మాత. ఈ 5 శ్లోకాల ద్వారా అమ్మవారు శివశక్తి ఏకత్వానికి నిదర్శనమని, ఆమె లేని చోటు ఈ విశ్వంలోనే లేదని తెలుసుకున్నాం. మనలోని అజ్ఞానాన్ని పోగొట్టే సూర్యుడు ఆమెయే. మనకు జ్ఞానాన్ని ఇచ్చే గాయత్రి కూడా ఆమెయే. ఆ శివమూర్తి గాయత్రి స్వరూపిణి అయిన జగన్మాత అనుగ్రహం మనందరిపై సదా ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీ మాత్రే నమః.